హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? ఇది వెన్స్డే కుకింగ్ బ్లాగ్. ఇక్కడ నేను ఎండు చేపలతో ఒక కర్రీ చేస్తున్నాను. ఏంటివి అని చూస్తున్నారా? వీటిని ఇసక మెత్తళ్ళు అంటారనమాట. దీంతో వంకాయ వేసి నేను పులుసు అయితే ప్రిపేర్ చేస్తున్నాను. ఇక్కడ నాకు ఈ చేపల క్లీనింగ్ ప్రాసెస్ అంతగా రాదు. సో మా చెల్లెలు ఇక్కడ ఈ చేపల్ని క్లీన్ చేస్తుంది అనమాట. నేను ఇక్కడ అది చాలా టైం పట్టేసింది అవి ఒక్కొక్కటి తీసి అవంత తలలు ఒలిచేసి చేయడానికి. సో అందుకని నేను ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టేశాను. ఇవి ఒలుస్తూ ఉంటే ఇంకొక వేరే చిన్న చేపలు వచ్చాయి ఇంటి వెంబడి. సో అవి కూడా తీసుకున్నాం అనమాట. ఆ కర్రీ నేను రేపు షేర్ చేస్తాను. ఒక్కొక్కటి అలా వలిచేసి వీటిని అయితే వాటర్లో వేసి నానపెట్టాలి. ఆ విధంగా చాలా పేషెన్స్ ఉండాలన్నమాట ఇవి వలవడానికి. చేసి మళ్ళీ చిన్న పచ్చి చేపలు వచ్చాయి, అవి కూడా వలిచేసి ఫస్ట్ అయితే ఆ కర్రీ చేసేసి తర్వాత నేను మళ్ళీ ఈ మెత్తలతో కర్రీ చేస్తున్నాను సేమ్ బాండీలో. అందుకని బాండీ అలా ఉందన్నమాట. దానికోసం అయితే ఒక బాండీ తీసేసుకొని ఆయిల్ వేసుకొని మెంతులు జీలకర్ర ఆవాలు వేసుకొని చిటపట్లాడిన తర్వాత వెల్లుల్లిపాయలు ఎర్రగడ్డ పచ్చిమిరపకాయలు వేసుకొని దోరగా వేయించేసుకొని ఎర్రగా ఉండే టమాటాలు ఒక 4 తీసుకొని కట్ చేసుకొని వేసుకోవాలన్నమాట. ఈ విధంగా టమాటాలు త్వరగా మగ్గాలి అంటే యాజ్ యూజువల్గా నేనైతే సాల్ట్ వేస్తాను. సో అలాగే నేను ఇక్కడ సాల్ట్ వేసాను. సో ఇక్కడైతే ఏం చేయొచ్చు అంటే ఈ మెత్తళ్ళు ఉంటాయి కదా, వాటిని ముందుగానే ఆయిల్లో డీప్ ఫ్రై చేసేసి పక్కకు తీసుకొని కొంతమంది కర్రీ ప్రిపేర్ చేస్తారు. నాకు అవి వేగుతుంటే ఆ స్మెల్ పడదు. అందుకని నేను ఏం చేశానంటే కర్రీ అంతా అయిపోయాక అంటే వంకాయలు ఉడికిపోయాక చేశాను అనమాట. సో ఇక్కడ టమాటాలు మగ్గిపోయిన తర్వాత పచ్చి వంకాయలు ఉంటాయి కదా, అవి కూడా కట్ చేసేసుకొని వేసుకొని మూత పెట్టుకొని బాగా మగ్గించుకోవాలి. ఒక 80% ఈ వంకాయలు ఉడికిన తర్వాత మనము కారము ఇంకా ధనియాల పొడి వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. తర్వాత వంకాయలు కొంచెం ఉడికిన తర్వాత చింతపండు రసం కూడా వేసేసుకొని బాగా మిక్స్ చేసేసుకొని మూత పెట్టుకొని బాగా మగ్గించుకోవాలన్నమాట. వంకాయలు వేసినప్పుడే మనం పసుపు కూడా వేసేసుకుంటే సరిపోతుంది. సో ఇక్కడ ధనియాల పొడి మళ్ళీ కొంచెం వేసాను, తక్కువైంది అనిపించింది. బాగా మిక్స్ చేసేసుకొని అప్పుడు నేను ఇంకా ఈ మెత్తళ్ళ చేపలు కూడా వేసేసాను అనమాట. బాగా మిక్స్ చేసేసుకొని వంకాయ అయితే ఇంకా ఉడికినట్టు అనిపించలేదు నాకు, ఇంకా ఉడకాలి. ఇది ఒక 60% ఉడికినట్టున్నాయి అంతే, చేపలతో పాటు ఉడికిపోతాయి. ఇక్కడ ఉప్పు చూసాను అనమాట, సరిపోయింది ఉప్పు. ఇంకా మూత పెట్టేసుకొని చేపలు మిగిలిన వంకాయ ఉడకలేదన్నాను కదా, అది కూడా బాగా ఉడికించుకోవాలి. సో అలా ఉడికిపోతే కూర బాగుంటుంది. తర్వాత కొంచెం కొత్తిమీర వేసి మళ్ళీ మూత పెట్టేసి ఇంకా బాగా ఉడికించాను అనమాట. చూడండి వంకాయలు ఎలా ఉడికిపోయాయో. ఈ కూరకి వంకాయ టేస్ట్ ఇంకా మామిడికాయ ఉంటే కూడా వేసుకోవచ్చు. మామిడికాయ కూడా ఇంకా టేస్ట్ ఇస్తుంది, పచ్చి మామిడికాయ. సో కూర అయితే బాగా చిక్కబడిపోయింది, చేపలు కూడా ఉడికిపోయాయి. మళ్ళీ కొంచెం కొత్తిమీర వేసి ఒక 2-3 మినిట్స్ ఉంచితే సరిపోతుంది. సో అంతే, ఇక్కడైతే కూర రెడీ అయిపోయింది. ఇంకా నేను వేరే బౌల్లోకి అయితే మార్చేసాను అనమాట. ఇది మన వంకాయ మెత్తళ్ళ కర్రీ. నేను చేసిన కూర మీకు నచ్చిందా? నచ్చితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియో లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఈ రోజుకైతే ఇవే కబుర్లు. ఉంటాను, బాయ్ బాయ్.